మనిషికి ఎక్కడ ఉంటుందట? నిలువెల్ల. అంటే అందరికని నేను చెప్పట్లేదు, కానీ చాలామందికి నిలువెల్ల ఏముంటుంది? విషయం ఉంటుంది. పైకి బాగా మాట్లాడతారు. నేను అనుకుంటాను పాము కంటే తేలి కంటే డేంజర్ మనిషే. అవునా కదా? మనిషే. ఎందుకని? పాము సహజంగా రే నా జోలికి వస్తే కాటేస్తా అనే దాన్ని నైజం అది చెప్పేస్తుంది. కానీ మనిషి నా జోలికి వస్తే నేను ముంచేస్తా అని చెప్తారు ఎవడన్నా? దగ్గరుండి ముంచుతాడు కాముగా. ఆడు ముంచేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి పాము సహజంగా రే దేవుడు నాకు పెట్టాడు, ఇదిగో నా స్వభావం ఇది, నా జోలికి వస్తే ఖచ్చితంగా కాటేస్తా. తేలుని మనం చూడగానే చెప్తాం, అరే తేలు జోలికి వెళ్తే ఖచ్చితంగా అది ఏం చేస్తుంది? కొండంతో పొడుస్తుంది. కుక్క జోలికి వెళ్తే ఏం చేస్తుంది? కరుస్తుంది. సో సహజంగా ప్రతి జంతువుకు దాని స్వభావం ఓపెన్గా కనబడతాయి. కానీ మనిషి స్వభావం కనబడుతుందా? కనబడదు. మనిషి స్వభావం కనబడదు. ఎప్పుడు కనబడద్ది అంటే మనం మునిపోయి కనబడద్ది. అప్పుడు దాకా కనబడదు. అప్పుడు దాకా నా ఫ్రెండే, నా స్నేహితురాలే, నా స్నేహితుడే అని అనుకుంటాం. మనిషికి ఎక్కడ ఉంటుందట?